అందరికీ నమస్కారం. కుంసెట్ శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ ప్రెస్ చేయండి. మీకు చట్టాల మీద ప్రాథమిక నాలెడ్జ్ అంటే బేసిక్ నాలెడ్జ్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం. దాని మీద ఓ చిన్న చిన్న పాయింట్లు నేను చెప్తూ ఉంటాను. అవసరమైతే మీరు నెట్లోనో లేకపోతే మిగతా లాయర్ గారిని సంపాదించి తెలుసుకోండి. జాతీయ భద్రతకు ముప్పు కల్పించే ఒక చట్టం, వ్యక్తుల మీద ఒక చట్టం పెడతారు. UAPA చట్టం అంటారన్నమాట. దాని గురించి చెప్తాను మీకు. దాంట్లోని 2.5 సంవత్సరాలు మాత్రమే జైలు శిక్ష ఉన్నటువంటి సెక్షన్లు కూడా ఉన్నాయి. అంటే చిన్న చిన్న కేసులు ఆ చట్టంలోనే చిన్న సెక్షన్. దేశ భద్రతకు ముప్పు కలిగించేటువంటి కార్యకలాపాలకు పై ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై 1967 చట్ట విరుద్ధ కార్యక్రమాల కేసులో 2.5 సంవత్సరాలు మాత్రమే కస్టడీ ఉంటుంది. ఆ జైలు శిక్ష. దానికి సుదీర్ఘంగా బెయిల్ రావడానికి టైం పడితే దాని మీద అతను ఏమన్నారంటే, లాయర్ గారు దీని శిక్షాకాలమే 2.5 సంవత్సరాలు, మీరు బెయిల్ ఇవ్వకపోతే ఎలాగా అని చెప్పి NIA అరెస్ట్ చేస్తుంది. ఇది మళ్ళీ డీప్గా వెళ్ళవసరం లేదు, చిన్న బ్రీఫ్గా తెలుసుకుంటే చాలు. NIA అరెస్ట్ చేసిన వ్యక్తిని IPCల కిందను UAPA యాక్ట్ కిందను పెట్టారన్నమాట కేసు. వీళ్ళని మళ్ళీ పోలీసులు విచారణ జరగడం, NIAలు విచారణ చేయడం చేస్తూ ఉంటారు. అయినా సుదీర్ఘంగా బెయిల్ రాలే. ఈ సందర్భంగా వాళ్ళకి బెయిల్ కోరుతూ లాయర్ గారు పెడితే అప్పుడు ఈ హైకోర్టు ఏం చెప్పిందంటే, అలా కాదబ్బాయి, సుదీర్ఘంగా బెయిల్ రాకపోవడానికి జైలు శిక్షకి సంబంధం లేదు. జైలు శిక్ష 2.5 సంవత్సరాలు అయినప్పటికీ కూడా బెయిల్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి. సుదీర్ఘంగా జైల్లో ఉంచవలసి ఉంటుంది. బయటకు వస్తే అతని వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ జరిగేటువంటి పరిస్థితుల్లో దేశ భద్రతకు దృష్ట్యా బెయిల్ ఇవ్వడం అనేటువంటిది జరగదో కుదరదో అని చెప్పి తేల్చెప్పింది. అంటే కొన్ని సెక్షన్స్లో అంటే నేను దేశ భద్రతకి ముప్పుగా ఎలా పరిగణిస్తానంటే, ఒక తీవ్రవాదికి హెల్ప్ చేశాను అనుకో, మా ఇంట్లో పెట్టి భోజనం పెట్టాను, లేకపోతే అతనికి ఏదో కారు బుక్ చేసి ఇచ్చాను, ఇలాంటి వాళ్ళకి కూడా అరెస్ట్ చేసి పెడతారు. కానీ నేను ఆ తీవ్రవాదితో సమానం అవును. నా మీద చిన్న కేసు ఉంటుంది. నాకు బెయిల్ రావడానికి కూడా సంవత్సరాలు పట్టింది అనుకో, దానికి సంబంధించినటువంటి కేసు. అతను ఏమీ చేయలేదు, కారు బుక్ చేసి మాత్రమే ఇచ్చాడు తప్ప అతనికి ఏమీ తెలియదు అని చెప్పి అంటాడు. కానీ నాకు కూడా బెయిల్ రావడానికి సుదీర్ఘ కాలం పట్టినప్పుడు సుదీర్ఘంగా పడుతుంది. శిక్షాకాలం 2.5 సంవత్సరాలే కాబట్టే బెయిల్ ఇచ్చేయడం అనేది కుదరదు అని పాట్నా హైకోర్టు స్పష్టం చేసి చెప్పిందనమాట. ఇవి చాలా ఉపయోగం, మీకు తెలుసుకోవడంలో తప్పులేదు. జై హింద్, భారత మాతాకి జై.